దేవుడు మనలను ఫలించున్నట్లుగా మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. చేతులెత్తి ఆమేనంటారా? అందరు చేతులు పైకెత్తండి, చెప్పండి. యేసయ్య నన్ను ఫలించుటకు ఏర్పరచుకొని నియమించాడు. ఆమేన్. దిస్ ఇస్ గాడ్స్ డిజైర్ that we should have a fruitful life. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, సెలెక్ట్ చేశాడు, నియమించాడు, అపాయింట్ చేశాడు. ఎందుకు నన్ను ప్రభు నియమించాడు, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే నేను ఫలభరితునిగా ఉండాలని. ఆమేన్. ఇది దేవుని యొక్క మనసులో ఉన్న ఉద్దేశం. ఇప్పుడు దేవునికి ఏం కావాలి అంటే, ఆయన ఏం కోరుతున్నాడు? ఫలించుట. అందరు చెప్పండి గట్టిగా. దేవునికి ఎప్పుడు తృప్తి అంటే, ఓ చెట్టు దగ్గరికి వెళ్తాడు, ఆ చెట్టు తనను సంతృప్తి పరుస్తుందని ఆశతో వస్తాడు. ఆ చెట్టు ఆకులు తెంపుకొండయ్యా, ఫలాలు మాత్రం లేవు. ఆకులు చాలా ఉన్నాయి, ఫలాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అని ఆ చెట్టు మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చింది. ఐ హ్యావ్ నో ఫ్రూట్స్. ఎట్టి పరిస్థితుల్లో నేను తృప్తిపరచలేను. వెంటనే ప్రభుకి ప్రచండ కోపం వచ్చేసింది, ఉగ్రుడైపోయాడు, ఆ చెట్టును శపించేశాడు. ఆ మాట పలకడంతోనే వేర్లతో సహా ఆ చెట్టు ఎండిపోయింది. చెట్టు మీద ఎందుకంత కోపం దేవునికి? చెట్టుకేం తెలుసు? చెట్టుకు మనసు ఉందా? చెట్టు మాట్లాడుతుందా? చెట్టు ఫలించకపోతే ఎందుకంత కోపం వచ్చింది దేవునికి? దేవుడు ఒక చెట్టును గూర్చి కాదు, ఫలిస్తున్న ఒక విశ్వాసికి సాదృశ్యంగా చెట్టును పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు నీవే దేవుని సంగమా, విశ్వాసులారా, ఆ చెట్టు మీరై ఉన్నారు. ఒక చెట్టుకే ఆ గతి పట్టిందంటే రేపు తీర్పు దినమున మన పరిస్థితి ఏంటి? అందుకనే ఫలించుట అవశ్యం. God demands our fruits. We are connected with the Lord to have a fruitful life. We are blessed to have a fruitful life. We are appointed to have a fruitful life. దేవుని చేత నియమింపబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవునితో అంటు కట్టబడిన వారు, దేవుని ఎదురు ఖచ్చితమైన ఆజ్ఞ ఫలించుడి అని పొందుకున్నవారు. కనుక మన జీవితంలో ప్రధానమైన అంశం ఫలించాలి. అందరు చేతులెత్తి ఆమేనండి, చెప్పండి గట్టిగా ఆమేన్. ఫలించుట దేవుని కోరిక, ఫలములు లేకుండా ఉండిపోవుట సాతాను కోరిక. గత వారంలో నేను చెప్పాను, ఫలిస్తున్న అనుభవంలో ఉండి దేవుని కోరికను తీర్చేవారి కంటే ఫలాలు లేకుండా సాతాను కోరికను తీర్చేవారి సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు. ఫలములు లేని వారి సంఖ్య సంఘాల్లో ఎక్కువ. దే హ్యావ్ నో ఫ్రూట్స్. ఆచారాలు ఉన్నాయి. ఏమిటి ఆచారం? సన్నిధికి రావడం, కానుకలు వేయడం, అందరితో కలిసి పాడడం. దీస్ ఆర్ ఆల్ రైచువల్స్. బట్ వేర్ ఇస్ ద ఫ్రూట్? దేవుని ఎద్దకు వచ్చి ఫలం అడిగితే ఆ ఫలం నువ్వు ఇవ్వగలవా? ఒకరోజు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఆకలిగా ఉంది బిడ్డలారా, తినుటకు ఏమైనా ఉందా అని ప్రభు అడిగాడు. ఆ శిష్యులు అన్నారు, మీకు ఇచ్చే
ఆకలి తీర్చే పరిస్థితి మాలో లేదయ్యా. మీ ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నా తినుటకు మీకు ఇవ్వటానికి మా ఇద్ద ఏమీ లేదు. ఒకవేళ ఈరోజు అదే ప్రభు నీ దగ్గరికి వచ్చి ఒక్క ఫలం నాకు ఇవ్వగలవా అని ప్రభు నిన్ను అడిగితే నువ్వు దేవునికి ఫలం ఇచ్చే స్థాయిలో ఎదిగావా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్ష చేసుకొని ఒక్క మాట ఆలోచిస్తా. ఫలించే అనుభవంలో ఉండి దేవునికి ఒక ఫలం ఇవ్వగలిగిన స్థాయిలో మనం ఉన్నామా? ఒకసారి మీ మనస్సాక్షిని అడిగి చూడండి. సంవత్సరాల తరబడి మనం ప్రభులో ఉన్నాం, ప్రభులో ఎదుగుతున్నాం, ప్రభులో వర్ధిల్లుచున్నాం, కానీ వేర్ ఇస్ ద ఫ్రూట్? అనేక జీవితాల్లో ఫలాలు లేకుండా ఉంది. దేవుడేమో ఫలాలు కోరుకుంటున్నాడు, మనమేమో వరాలు కోరుకుంటున్నాం. దేవునికి ఫలాలు కావాలి, మనకు వరాలు కావాలి. ఈరోజున క్రైస్తవ ప్రపంచం అంతా వరాలు వెంట పరిగెత్తుతుంది. వరాలు ఎందుకు? 90% పేరు కొరకు, ఇన్కమ్ కొరకు, చర్చ్ డెవలప్మెంట్ కొరకు, ప్రెస్టేజ్ కొరకు, నేను గొప్ప సేవకుని చెప్పుకోవటానికి చాలామంది వరాలు ఆ విధంగా కన్వర్ట్ చేసుకున్నారు. దేవుని యొక్క సేవని బిజినెస్గా మార్చుకున్నారు. మీకు తెలుసా, కొన్ని మీటింగ్స్లో మొదటి వరుసలో కూర్చుంటే 50,000 కట్టాలి. ఫ్రంట్ మొదటి వరుసలో కూర్చోవాలంటే, పాస్టర్ గారి ఇంటికి రావాలంటే 50,000, పాస్టర్ గారు మీతో కలిసి భోజనం చేయాలంటే 1,00,000. స్తోత్రం. ఆ క్రమం దేవుడే నియమిస్తే ఎంత బాగుండో. ప్రైజ్ అలా. స్పెషల్ ప్రేయర్కి ఒక ప్రైజ్, స్పెషల్ కౌన్సిలింగ్కి ఒక ప్రైజ్. డైరెక్ట్గా అనౌన్స్ చేస్తున్నారండి సభల్లో. షాక్. నా మందిరాన్ని మీరు వ్యాపారంగా మార్చేశారు. ఆనాడే ప్రభు మాట్లాడాడు. కనుక వరాల వెంట పరిగెత్తకండి. ఫలము దేవునికి ఇవ్వడం, వరము దేవుని యొద్ద నుండి పొందడం. వరము అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండవచ్చు, కానీ ఫలము దేవునికి తృప్తికరంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వరాల ద్వారా నీకు పేరు రావచ్చు, కానీ ఫలము ద్వారా దేవుని నామం గణపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఫలము దేవుని తృప్తిపరుస్తుంది. అట్ ద సేమ్ టైం నీవు ఆత్మలో ఎదుగుతా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్వస్థత వరం ఉందనుకోండి. ఆ స్వస్థత వరాన్ని బట్టి నేను ఎదగలేను. I cannot grow in my spiritual life with this gift. This gift is for edification and the glorification of God the Father. Have nothing to do with this big gifts. నేను ఆ గిఫ్ట్లు పొందుకుంటే నేను ఆత్మీయంగా ఎదగలేను. ఆత్మీయ ఎదుగుదలకి ఆ వరం నాకు తోడ్పడదు. కానీ అదే నేను ఫలము కలిగి ఉంటే నేను దేవుని తృప్తిపరచడం మాత్రమే కాదు, నేను ఎదిగినాను అన్న దానికి ఒక సూచన దేవునికి ఫలం ఇచ్చుట. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? హల్లెలూయా.